వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మెగాస్టార్ చిరంజీవి గారు కమిషనర్ సజ్జనార్ గారికి ఫిర్యాదు చేశారు. చిరంజీవి గారి డీప్ ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసి ఇష్టానుసారంగా ఆయన ఇమేజ్ని దెబ్బతీయాలనేటువంటి అజెండాతోటి కుట్ర పన్నుతున్నటువంటి కొంతమంది ఫేక్ గాలని నియంత్రించేటువంటి క్రమంలో సాక్షాత్తు మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి గారు కోర్టును సైతం ఆశ్రయించారు. అయితే కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ తోటి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఎవరైతే చిరంజీవి గారి ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా డీప్ ఫేక్ ఫోటోలు క్రియేట్ చేస్తారో, వీడియోలు క్రియేట్ చేసి ఇష్టానుసారంగా సర్క్యులేట్ చేసి చిరంజీవి గారి యొక్క ప్రతిష్టతకు భంగం కలిగించేటువంటి కేటుగాళ్లను ఇక వదిలేదే లేదని అటు కోర్టు చెప్పింది, అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు. అయితే ఇక వాటికి సంబంధించి సజ్జనార్ గారిని కలిశారు చిరంజీవి గారు. సో కలిసి ఆ అంశాన్ని ఆయనకి మరొకసారి వివరించారు. సో ఎవరైతే చిరంజీవి గారికి సంబంధించి ఆయన ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ఫేక్ ఫోటోలు ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నటువంటి కేటుగాలు ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి చిరంజీవి గారు కమిషనర్ గారిని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ముసుగు వీరులు కొన్ని అజెండాలతోటి కొంతమంది బడా బడా బాబులు వారి యొక్క డైరెక్షన్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది యూట్యూబర్లు చిరంజీవి గారిని ఉద్దేశించి ఈ మధ్యకాలంలో ఇష్టానుసారంగా కుక్కుడు స్టోరీస్ వండి వార్చారు. ఆయన ఎవరికో అన్యాయం చేసినట్టు, ఆయన వల్ల ఎవరో జీవితాలు నాశనం అయిపోయినట్టు కొంతమంది ముసుగులో చిరంజీవి గారి ఇమేజ్ దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం అయితే బలంగా చేస్తున్నారు. అయితే వారి మీద కూడా చిరంజీవి గారు ఆల్రెడీ పరువు నష్టం దాబా వేశారు. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అయితే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా, టెక్నాలజీ ఉంది కదా, ఎడిటింగ్ చేయటం ఈజీగా వస్తుంది కదా, అదేవిధంగా కుక్కుడు స్టోరీలు వండి వార్చి ఈజీగా మాట్లాడి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే ఇక మీ భరతం పట్టడానికి ఖచ్చితంగా ఈ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కానీ, కోర్టులు కానీ, పోలీసులు కానీ వీళ్ళు ఏమాత్రం వెనకాడేటువంటి పరిస్థితి లేదనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇటీవల కాలంలో చూసాం కొంతమంది యూట్యూబర్లు మరొక అజెండాతోటి కొంతమంది ప్రోద్బలంతో చిరంజీవి గారి యొక్క వ్యక్తిత్వాన్ని తగ్గించే విధంగా వీడియోలు చేయటం, మాట్లాడటం, చిరంజీవి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా, ఆయన మీద విపరీతమైనటువంటి విషాన్ని ద్వేషాన్ని చిమ్మేటువంటి విధంగా, ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటనలు మరి గతంలో చనిపోయినటువంటి వ్యక్తులకి తెర మీదకు తీసుకొని వచ్చి చిరంజీవి గారి వల్లే వారికి అన్యాయం జరిగింది, చిరంజీవి గారి వల్లే వారు చనిపోయారనేటువంటి కొన్ని కథలు వండి వారుస్తున్నటువంటి కొంతమంది సైకో మనస్తత్వం ఉన్నటువంటి కేటుగాళ్ళని చిరంజీవి గారు అయితే వదిలిపెట్టే సమస్య లేదనేటువంటిది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. సో వారి మీద ఆయన పరువు నష్టం దావా వేసినటువంటి పరిస్థితి. ఇకపోతే మరికొంతమంది ఫేక్ ఫోటోలు ఫేక్ వీడియోలు డీప్ ఫేక్లు క్రియేట్ చేసి ఆయన ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా మరి రకరకాల ఫేక్ ఐడీలతోటి మరి ఆయనకు సంబంధించి ఆయన్ని ఆ విధంగా ఆయన మీద దుష్ప్రచారం చేసే విధంగా క్రియేట్ చేసినటువంటి మీమ్స్ కానీ ఫోటోలు కానీ వాటి మీద మరి ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ తోటి సైబర్ క్రైమ్ పోలీసులు మరి కేసు నమోదు చేశారు. అదేవిధంగా సిపి సజ్జనార్ గారు చిరంజీవి గారికి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఒక ఐపీఎస్ అధికారి, ఆయన ఒక మాజీ కేంద్ర మంత్రి. సో అప్పటి నుంచి కూడా వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో కూడా అనేకమైనటువంటి కొన్ని సందర్భాలు కూడా వీళ్ళిద్దరు కూడా కలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు సజ్జనార్ గారు చేసినటువంటి క్రమంలో చిరంజీవి గారిని పక్కన పెట్టుకొని మరి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. సో ఈ తరుణంలో సజ్జనార్ గారు చిరంజీవి గారి మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం, దాని వెనుకున్నటువంటి మోటివ్, అజెండా, కుట్రలు అవన్నీ కూడా సిపి సజ్జనార్ గారు చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక ఎవరైతే ముసుగు వీరులు ఉన్నారో, ముసుగేసుకొని కులాల మధ్య గొడవలు క్రియేట్ చేయటం, అదేవిధంగా తమకు నచ్చినటువంటి వారిని హైప్ చేయటం, తమకు నచ్చినటువంటి వారు బాధితులైనప్పటికీ కూడా వారి మీద కుట్రలు చేసేటువంటి క్రమంలో ఎవరైనా చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంతమంది వాళ్ళలో చిరంజీవి గారి మీద కూడా కుట్రలు చేసేటువంటి కార్యక్రమం. అయితే వాళ్ళ మీద కూడా చిరంజీవి గారికి సంబంధించిన లీగల్ టీము వారి మీద కొంతమంది మీద పరువు నష్టం దావా వేసినట్టే స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక నుంచి ఎవరైనా సరే ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు కానీ ఫేక్ వీడియోలు కానీ, అదేవిధంగా చిరంజీవి గారికి సంబంధించిన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎవరైనా మాట్లాడినా కూడా
ఖచ్చితంగా వారు చట్ట ప్రకారం చట్టం యొక్క ఆగ్రహానికి గురవుతారు. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వారి మీద చిరంజీవి గారి లీగల్ టీం వారి మీద పరువు నష్టం దావా వేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా సరే, ఆయన రాజకీయాలకి చాలా దూరంగా ఉన్నారు, ఎలాంటి వివాదాల్లోకి తలదోర్చని వ్యక్తి చిరంజీవి గారు. పెద్దరికంగా ఉంటారు, గౌరవంగా ఉంటారు, అందరితో గౌరవంగా మాట్లాడతారు. ఏదో సినిమాలు చేసుకుంటూ ఆయన పార్టీకి ఆయన సమాజసేవ చేసుకుంటూ ఆయన ప్రశాంతంగా జీవనం సాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తి మీద దుష్ప్రచారం చేసే వాళ్ళకి మాత్రం ఇక నుంచి అయితే మరి వారి ఆట కట్టేందుకు అటు పోలీసులు, కోర్టులు, చిరంజీవి గారు లీగల్ టీం అయితే సిద్ధంగా ఉన్నారని స్పష్టంగా చెప్పొచ్చు.